వెల్కమ్ టు ఆర్డి ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అబియు అండి. అయితే అబియు గురించి చాలా వీడియోలు చేశాను ఇప్పటికీ. ఇది బ్రెజిల్ ఫ్రూట్, ఇది మన వెదర్కి వస్తుంది అని చెప్పేసి, కానీ కమర్షియల్గా వైబుల్ కాదని. ఎందుకంటే ఫ్రూట్ నిల్వ సామర్థ్యం 1 డే కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. దాని గురించి చెప్పాను. అయితే ఏంటంటే ఈ మొక్కలు కమర్షియల్గానే కాదు, దాంతోపాటు పెంచుకోవడానికి కూడా అనుకూలంగా లేవండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను దాదాపు 3.5 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. ఒక 50 మొక్కల వరకు పెంచుకున్నాను. 50 మొక్కల్లో అన్ని రకాల మొక్కలు కూడా ఒక డిసీజ్ లాగా వచ్చేస్తుంది. అంటే మొక్క ఏంటంటే ఒక 2 సార్లు కాయగానే మొక్క డల్ అయిపోతుంది. ఇంకా దాని లైఫ్ స్పాన్ అనేది పోతుంది. ఇంకా మొత్తం మళ్ళీ దీనికి ఏంటంటే ఈ మీలీ బగ్ బాగా హెవీగా అటాక్ అవుతుంది ఈ మొక్కలకు మాత్రమే. వేరే మొక్కల కంటే అసలు ఈ మొక్కలు చాలా చాలా డెలికేట్గా ఉంటున్నాయి. అబియు మొక్కలు అసలు బతకట్లేదు. ఎవరైనా వేసుకోవాలనుకొని కమర్షియల్గా వేయాలనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి, వేసుకోకండి. ఆల్రెడీ ఒకరిద్దరు నన్ను వేసుకున్నారు, చాలామంది అడిగారు నన్ను. అందుకని ముందే చెప్తున్నాను, చాలామందికి ఇవి వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే జాగ్రత్త పడండి, వేసుకోకండి. ఈ మొక్కలు మన వెదర్కు అడాప్ట్ కావట్లేదు. కమర్షియల్గా వేసుకున్న వాళ్ళు మాత్రం లాస్ అయిపోతారు. ఈ మొక్కలు అయితే బతకట్లేదు. చూడండి మీలీ బగ్ ఎంత హెవీగా వస్తుందో. ఈ మొక్కలకు మాత్రమే వస్తుంది, వేరే చెట్లకు లేదు. ఈ అబియు మొక్కలు మాత్రమే ఇట్లా ఈ హెవీ మీలీ బగ్ తోటి చనిపోతున్నాయి మొక్కలు, బాగా వీక్ అయిపోతున్నాయి మొక్కలు. థ్యాంక్ యూ.